మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల శ్రీధర్ గారి అధ్యక్షతన అత్తాపూర్లోని వడ్డెర సంఘం వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు విచ్చేసి జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. సుమారు 70 మంది విద్యార్థులకు వారి చేతుల మీదుగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈరోజు విద్యార్థుల చేతుల్లోనే రేపటి భవిష్యత్తు ఉందని, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చదువుని వదలొద్దని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఎంత ఎదిగినా మనం ఏ స్థాయి నుంచి వచ్చామో మరవద్దని చెప్పారు. విద్యార్థులకు ఏ అవసరం ఉన్నా జాతీయ వడ్డెర సంఘం కమిటీ నుండి తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరారు. బీసీ బిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే గారికి చట్టసభల్లో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల గురించి, మైనింగ్ లో కోటా గురించి, అలాగే విద్యార్థుల వసతి గృహానికి ప్రభుత్వ నిధులతో దాదాపు 200 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహం ఏర్పాటు చేయాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే గారు జాతీయ వడ్డెర సంఘం నాయకులందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క స్థలం కోసం కొన్ని దుష్టశక్తులు తమ స్వలాభం కోసం చేస్తున్నటువంటి అడ్డగోలు ప్రయత్నాలు ఎన్ని ఉన్నా తనని దాటుకొని రావాలని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో ఐక్యత తీసుకురావాలని ఎమ్మెల్యే గారు జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ గారికి సూచించారు. తదనంతరం జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల శ్రీధర్ గారు జాతీయ వడ్డెర సంఘం కమిటీ ముఖ్య సభ్యులతో మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు పీట్ల శ్రీధర్. నేను జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు మా జాతీయ వడ్డెర సంఘం వడ్డెర విద్యార్థి వసతి గృహం అత్తాపూర్ పిల్లర్ నంబర్ 164 నందు ఇలా పెద్దలు బీసీ మహనీయుడు జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అదే రకంగా మా వడ్డెర బిడ్డలు వందలాది మందిగా ఈ కార్యక్రమానికి వచ్చి మా బీసీ పితామహుడు శ్రీ జ్యోతిబా పూలే గారి వర్ధంతిని మేము ఇక్కడ ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ గారిచే, స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ప్రకాష్ గౌడ్ గారిచే సుమారుగా 100 మంది విద్యార్థులకు ఇక్కడ మేము బుక్స్ పంపిణీ, పెన్నుల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అదే రకంగా మా సోదరీమణులకు కూడా గౌరవంగా మేము సత్కరించుకోవడం కూడా జరిగింది. జ్యోతిబా పూలే గారి ఆశయాల సాధన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తూ, ఆ రోజులలో చదువు అనేది మన దైనందిక జీవితానికి, మంచి జీవితానికి మార్గం అనే ఉద్దేశంతో ఆ రోజులలో అమ్మ సావిత్రి పూలే గారిని చదివించి మనందరికీ చదువు చెప్పించిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ శ్రీ జ్యోతిబా పూలే గారు. ఇలా మన బీసీ బిడ్డల పక్షాన పోరాటం చేస్తున్న వారందరూ కూడా స్ఫూర్తి తీసుకునే వ్యక్తి మహాత్మా శ్రీ జ్యోతిబా పూలే గారు. అటువంటి మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నిల్చోవాలని చెప్పేసి, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి, బీసీ కులాలందరూ కూడా ఆయన ఆశయాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా మా జాతీయ వడ్డెర సంఘం వడ్డెరల కోసం ఇక్కడ విద్యార్థి వసతి గృహాన్ని మా స్వర్గీయ శ్రీ వేముల వెంకటేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 2011-12లో మా అభ్యర్థన మేరకు మాకు అత్తాపూర్లో ఇక్కడ 650 గజాల జాగా వడ్డెర భవనం కోసం మరియు వడ్డెర విద్యార్థుల వసతి గృహం కోసం అప్పుడు రోషయ్య ప్రభుత్వం మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ సుమారు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి
ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. మా విద్యార్థి వసతి గృహంలో చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షలకు సెలెక్ట్ అయ్యారు, మున్సిపల్ కమిషనర్లు అయినరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబులు వచ్చినాయి, కోర్టులో కూడా జాబులు చేస్తా ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తా ఉన్నారు. చాలా మంది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో కూడా లక్షల కొద్ది జీతాలు తీసుకునే అంత ఉత్తమమైన విద్యార్థులు ఇక్కడ ఈ విద్యార్థి వసతి గృహం నుంచి తయారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు.